ఈరోజు మనం ఒక చక్కని ఆలోచనాత్మకమైనటువంటి మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి బాబు ఏమి కదపకు, ఏమి కదపకు, నేను కొద్ది తగ్గించుకుంటాను, దూరం పెట్టుకుంటాను. ఈ ప్రపంచంలో దేవుళ్ళు పేరట ఎన్నో మతాలు వెలిసాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా వెలిసాయి. చాలామంది భక్తులు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రాణాలకు కూడా తెగించి కొన్ని యాత్రలు కూడా చేస్తుంటారు. ఎందుకు వెళ్తారు అంటే, అక్కడికి వెళ్తే ఏదో ఉన్నది పోయి ఏదో లేనిది వస్తుంది అని. మతాలు వేరైనా మార్గం ఒకటే అన్నట్టు. ఏమండి, ఎందుకు దేవుడిని నమ్ముతున్నారు, ఎందుకు దేవుడి కొరకు ప్రయాణాలు చేస్తున్నారు, ఎందుకు దేవుళ్ళు దేవాలయాల దగ్గరికి వెళ్తున్నారు అంటే, ఏమండి, అందరిది కూడా ఒకటే మాట, ఒకటే బాట. ఏంటండి, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అని. కొంతమంది నమ్మకం ఏంటంటే, ఎక్కడా తగ్గలేనిది యేసుప్రభువు దగ్గరికి వస్తే తగ్గుతుందని, ఎక్కడ పొందంది యేసుప్రభువు దగ్గరికి వస్తే పొందుతామని ఇలాగ చెప్పడం. ఈరోజు బయట మతాల గురించి పక్కన పెడితే, క్రైస్తవులైన మన విషయంలో ఎన్నో స్వస్థతశాలలో ఈరోజు వెలిసాయి. వాటికి జనాలు, లక్షల్లో జనాలు అక్కడికి వెళ్ళడమే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. ఏమండి, అంటే చాలామంది నమ్మకం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని దీవిస్తాడు అని. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? ఇల్లు లేని వాడికి ఇల్లు రావడం ఒక ఆశీర్వాదం, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం ఒక ఆశీర్వాదం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం ఒక ఆశీర్వాదం, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం రావడం ఒక ఆశీర్వాదం, వ్యాపారం లేనివాడికి, లేకపోతే వ్యాపారం నష్టాల్లో ఉన్నవాడికి వ్యాపారం లాభాల్లోనికి రావడం ఒక ఆశీర్వాదం, విదేశాలకు వెళ్ళే అవకాశం రావడం ఒక ఆశీర్వాదం, జబ్బు తగ్గిపోవడం ఒక ఆశీర్వాదం. ఏమంటే, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆశీర్వాదాలు ఈరోజు మనకి తెలుసు. ఏమంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ ఆశీర్వాదాలు వస్తాయని బైబిలు మనకి తెలియజేస్తుందా? కొంతమంది ప్రార్థనలో కూడా ఏమని ప్రార్థన చేస్తారంటే, తండ్రి మమ్మల్ని అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదించు, యోబును ఆశీర్వదించినట్లు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తుంటారు. లేకపోతే ఆనాడు ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లు మమ్మల్ని ఆశీర్వదించు అంటుంటారు. మన గురించి ఎవరైనా అలా ప్రార్థన చేస్తే మనకి కూడా వినాలనిపిస్తుంటుంది. ఏమండి, కొంతమంది ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ చివరిలో ఆశీర్వాదం ప్రార్థన చేస్తుంటారు. అలా చేయకపోతే ఏటి సేవకుడు ఆశీర్వాదాలు ఇవ్వటం లేదు అని వింతగా చూస్తుంటారు. ఎందుకంటే మనందరికీ ఆశీర్వాదాలు పిచ్చి, ఆశీర్వాదాలు కావాలని మనందరం కోరుకుంటూ ఉంటామండి. కొంతమంది సాక్ష్యాలు చెప్పడం మనం వింటుంటాం. 7 వారాలు నేను ప్రార్థనకి వెళ్ళాను, 7 వారాలు వెళ్తే ఇదిగో నా గతి మారిపోయింది, నా జీవితం మారిపోయింది, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నాకు ఈ ఉపకారం చేశాడని చెప్పేవారి మాటలు కూడా మనం వింటూ ఉంటామండి. ఏమండి, 7 వారాలు దేవుని సన్నిధికి వెళ్ళినందుకే ఆశీర్వదించబడడం నిజమైతే, కష్టాలు పోవడం నిజమైతే, ఏమండి, దీవెనలు, భౌతికమైన ఆశీర్వాదాలన్నీ కలగడం నిజమైతే, యేసుక్రీస్తు వారిని నవమాసాలు మోసి కనినటువంటి ఆ కన్యక మరియకు ఎన్ని ఆశీర్వాదాలు రావాలి, ఎన్ని దీవెనలు రావాలి? అదేంటండి అలాగంటారు? యేసుక్రీస్తుని నమ్ముకుంటే భౌతికమైన ఆశీర్వాదాలు ఉండవా? మరి దేవుడు బైబిల్లో మనం చూసినప్పుడు ఎంతో మందిని ఆశీర్వదించాడు కదా అంటారు. నిజమే, ఆశీర్వదించాడండి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, యోబుని ఆశీర్వదించాడు,
ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా ఆశీర్వదించాడు. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పాత నిబంధనలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక 3:24 ధర్మశాస్త్రం గురించి ఏమన్నాడండి? బాలశిక్షకుడు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా? బాలశిక్షకుడు. బాలశిక్షకుడు అంటే మీకు మన ఊర్లో అక్కడక్కడ కనపడుతుంటాయి చిన్న చిన్న బాలశిక్షా అభియాన్ అని. అండ్ అంగన్వాడీ అనే పేరు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడేమో బాలశిక్షా అభియాన్. అంటే అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళడం రాని పిల్లలకి, చిన్నపిల్లలకి స్కూల్ని అలవాటు చేయడానికి ఏం చేస్తారండి? అక్కడ ఆ చిన్న పిల్లలకి, పసిపిల్లలకి వాళ్ళకి స్కూల్ అలవాటు చేస్తారనమాట. పసిపిల్లలు అమ్మ నాన్నని వదిలి ఉండగలరా? ఉండలేరు. అప్పుడు వాళ్ళకి బతిమలాడో బామాలో వాళ్ళు ఎత్తుకోనో, వాళ్ళు అడిగిన చాక్లెట్లు కొనో, వాళ్ళు అడిగిన బిస్కెట్లు కొనో, కేకులు కొనో ఈ తల్లి తండ్రి ఏం చేస్తారమ్మా? ఆ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి దిగబెట్టి వస్తుంటారు. వాడు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చినప్పుడు కూడా అలా చేస్తారా? ఏరా కాలేజీకి వెళ్ళను నేను అన్నాడు అనుకోండి, నీకు చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తాను, నిన్ను ఎత్తుకుంటాను అంటారా? అప్పుడు వాడు అండో, మనము అది ఇవ్వం. ఏమైంది? మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళలో. పాత నిబంధనలో ఉండే విశ్వాసులకి దేవుడు ఆనాడు భౌతికమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు, నిజం. కారణం ఏంటి అంటే వాళ్ళు బాలశిక్షకుడి కింద ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ ఎవరమ్మా? బాలశిక్షకుడి కింద ఉన్నారు అన్నాడు పౌలు గారు. ఇప్పుడు మనం బాలశిక్షకుడి కింద లేము, మనం పసిపిల్లలం కాదు అని చెప్తున్నాడండి. మనం క్రీస్తును ధరించుకున్న వాళ్ళమని అక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. వాస్తవానికి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడని, ఏమండి, దేవుడు యోబును ఆశీర్వదించాడని, మోషేను ఆశీర్వదించాడని, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించాడని మనల్ని ఆశీర్వదించాలని నేను రూల్ ఉందా అండి? చెప్పండి. వాళ్ళని ఆశీర్వదిస్తే మమ్మల్ని ఆశీర్వదించి తీరాలని ఏమైనా కండిషన్ ఉందా? ఒకవేళ దేవుడే మనల్ని ప్రశ్నిస్తే అబ్రహాముకున్న విశ్వాసం నీకుందా చెప్పు, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఉందా అండి మనకి? అబ్రహాం ఎలాంటి విశ్వాసం అండి? 100 ఏళ్ల వరకు బిడ్డలు పుట్టకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. 25 సంవత్సరాలు బిడ్డల కోసం ఎదురు చూశాడండి అబ్రహాము. తీరా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు 10 ఏళ్ళు వచ్చేటప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి నా కొరకు బలర్పించేయాలంటే ఏమైనా వెనకడుగు వేశాడండి అబ్రహాము? ఏమండి? తీసుకెళ్ళాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తెత్తి బలి ఇచ్చేయడానికి తన మనసులో అర్పించేశాడండి. మనం మన బిడ్డల్ని బలవద్దు, కనీసం మన పిల్లల్ని ఒక 2.5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ ఇస్తారు, మీ పిల్లల్ని పంపుతారా అంటే ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు? అమ్మో 2.5 సంవత్సరాలే, ఈ 2.5 సంవత్సరాలు ఎంత నష్టపోతాం. అమ్మ బాబాయ్ దేవుడి వాక్యం నేర్పించడం కోసం 2.5 సంవత్సరాలు నా బిడ్డను వదులుకోలేను అని ఎవరు కూడా ముందుకు రారండి. కానీ ఆ రోజు అబ్రహాం అయితే లేక పుట్టిన బిడ్డనే దేవుడికి ఇవ్వడానికి కొంచెం కూడా ఆయన వెనకాడలేదండి. మరి ఇప్పుడు అబ్రహాము నువ్వు ఒకటేనా? దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే నిన్ను ఆశీర్వదించేయాలా? ఏమంటే చెప్పండి. దేవుడు యోబును ఆశీర్వదించాడు కాబట్టి నన్ను ఆశీర్వదించు అంటే యోబు ఎంత విశ్వాసం. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారండి. ఇల్లు కూలిపోయి 10 మంది చనిపోయారు. ఒకే రోజు ఆస్తంతా కోల్పోయాడు యోబు. మనమైతే కదిలిపోయి అల్లాడిపోయి ఏం చేస్తామండి? దేవుణ్ణి దూషించేసి, మన పిల్లలకి ఎవరికైనా చిన్న జ్వరంగా ఉందంటేనే ఆ రోజు ఆ వంకతో చర్చ మానేస్తాం, మనం ప్రార్థన మానేస్తాం. మనం యోబు 10 మంది చనిపోయినా, ఆస్తంతా పోయినా ప్రార్థన మానలేదు, దేవుణ్ణి దూషించలేదు, పాపం చేయలేదండి. ఇప్పుడు యోబు విశ్వాసం నీ విశ్వాసం ఒకటేనా? దేవుడు యోబును ఆశీర్వదించాడని నిన్ను నన్ను ఆశీర్వదించేయాలంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి? కాబట్టి ఆశీర్వాదాలే ఒకవేళ వస్తే 7 వారాలు చర్చికి వెళ్ళినా వాళ్ళకే ఆశీర్వాదాలు వస్తే 9 నెలలు
తన గర్భాన్ని మోసినటువంటి మరియకి ఎన్ని ఆశీర్వాదాలు రావాలి. ఈరోజు మనం అందుకని ఈ మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈ పాఠానికి పేరేంటంటే క్రీస్తును కన్నందుకు కన్యకకు కలిగినది ఏమిటి అని మంచి అంశాన్ని నేర్చుకుందామండి. క్రీస్తును కన్నందుకు కన్యకకు ఏమి కలిగిందో ఈనాటి సమాజానికి తెలియదని నేను అనుకుంటున్నానండి. ఈ క్రిస్మస్ నెలలో రాత్రనక పగలనక ఊరంతా తిరుగుతూ చాలామంది క్రైస్తవులు ఒక కేక వేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఏమంటారండి? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ అని. మీరు విన్నారా? అందరూ విన్నాం, మనందరూ వింటున్నాం. అన్న వాళ్ళకి దాని అర్థం తెలియటం లేదు, విన్న వాళ్ళకి దాని అర్థం తెలియటం లేదు. మేరీ అంటే మరియా. మరియా తన జీవితంలో ఎప్పుడైనా హ్యాపీగా ఉందా? ఎప్పుడైనా ఆమె సంతోషాన్ని అనుభవించిందా అని మనం ఆలోచన చేస్తే ఆమె జీవితంలో ఆమె ఏదైనా ఆనందించింది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందంటే ఎప్పుడంటే దేవదూత ఆమెకు ప్రత్యక్షం అవక మునిపే. ఏ క్షణమైతే దేవదూత గాబ్రియేలు ఆమెకు ప్రత్యక్షమయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఆమెకి ఏమండి అవి హ్యాపీ డేస్ కాదండి. అవన్నీ కష్టాలతో, కన్యలతో, అవమానాలతో, వేదనతో, దుఃఖంతో ఆమె జీవితాలు మనకి దేవుని యొక్క గ్రంథంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాయండి. ఒకసారి మనం చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో దేవదూత గాబ్రియేలు మరియను దర్శించి ఆమెతో మాట్లాడిన సందర్భాన్ని లూకా గారు రాశారండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవదూత మరియకు కనపడి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే దయాప్రాప్తురాలా, దయనొందినదానా అన్నదండి. దయ అనే మాట ఎంతమందికి ఇష్టం? మనం చాలా సందర్భాల్లో అంటాం అంతా దేవుడి దయ వల్ల అండి అంటుంటాం. ఏమండి ఇల్లు ఎలా కట్టారండి అంటే ఏమంటాం? అంతా దేవుడి దయ అండి. మరి మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా, అంతా దేవుని దయ అండి, దేవుని కృప అండి అంటుంటాం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకు శుభము, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానంటే మనకు ఎలా ఉంటుందండి? మన ఒళ్ళు పులకరిస్తుంది, ముఖంలో ఆనందం కనపడుతుంది, నవ్వు వస్తుంటుంది, సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటాం. ఈ కన్యకగా ఉన్న మరియా అప్పటికే ప్రదానం చేయబడింది. యూదుల ఆచారం ప్రకారం ప్రదానం వేరు, పెళ్లి వేరు కాదు. ప్రదానం అంటేనే పెళ్ళి. ఆమెకు పెళ్ళి అయిపోయింది, కానీ ఇంకా వాళ్ళు ఏకమవ్వలేదు. ఆ పెళ్ళైపోయిన ఆమెకు తన భర్తకి తను ఏకమయ్య అవడానికి ముందుగా గాబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతూ ఆమెని పొగిడాడు, దయాప్రాప్తురాలా అని. ఈమె ఏంటి నేను పొందిన దయ, ఏమొస్తుందో నాకు దయ, ఏంటా శుభం, నాకు ఏమి గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు, బేగ చెప్పు, త్వరగా చెప్పు అని ఆమె ఏం చేస్తుందట? కంగారు పడుతుందటండి, తొందర పడుతుంది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఈ శుభము వచ్చిన ఏమిటో అని ఆలోచించుకొని చుండగా అన్నాడు. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడడం మానవ సహజం అండి. ఏమండి మనకు ఉద్రేకం వస్తుంది, ఏదైనా గుడ్ న్యూస్ అనగానే త్వరగా చెప్పండి, మాకు అలాగా ఊరించకండి, త్వరగా చెప్పండి అంటాం కదండి. దేవదూత చెప్పే మాటలు వినడానికి, ఆ గుడ్ న్యూస్ ఏంటో వినడానికి సిద్ధంగా ఉంది మరియా. ఇంతలో దేవదూత
చెప్తున్నాడండి. ఏమన్నాడు? మరియా, 30వ వచనం, మరియా భయపడకము. ఏంటి గుడ్ న్యూస్ చెప్పినప్పుడు భయపడకని ఎందుకు అంటాం? అని మీరు ఎప్పుడైనా ఎవరైనా కొద్దిగా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పారనుకోండి, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకో, ఏమంటే కొంచెం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరకో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాడ్ న్యూస్ చెప్పామనుకోండి, ఏమంటే వాళ్ళకంటే ముందు వీళ్ళు పోతారు. ఒరే ఒరే మీ నాన్న చచ్చిపోయాడు అన్నాం అనుకోండి, ఇటు చచ్చిపోయాడే. ఏమండి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాను తెలుసా? బాబు భయపడకో, బాగున్నావా అని చెప్పి కొద్ది మంచిలు తెచ్చు అని చెప్పి కూర్చోబెట్టి, ఏం లేదు నాన్న, రాత్ర మీ నాన్నగారికి కొంచెం నీరసంగా ఉందన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం డాక్టర్ గారు ఇంజక్షన్లే చేశారు, కానీ అతనికి అప్పటికే కొంచెం తెలివి రాలేదు, ఏమైంది చూస్తే డాక్టర్ గారు చచ్చిపోయాడు అన్నారు. ఏం కాదు, పర్వాలేదు, మేము ఉన్నాం, మీకేం పర్లేదు, భయపడకని చెప్పాం అనుకోండి. అదే విషయం చెప్పాం, కానీ ఆయనకేమో చల్లగా చెప్పాం, మనం ముందే భయపడకో జాగ్రత్త అని చెప్పాం. కాబట్టి వాడు కొంచెం ఆ మాటని వినడానికి ఇష్టపడ్డాడండి. అంటే బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు మనం వాడే పదం ఏంటండి? భయపడకు అనే పదం. ఇక్కడ మరీకి కూడా ఈ రోజు నుంచి అమ్మ నీకు అంతా బ్యాడ్ న్యూసే అని చెప్పి దేవదూత ఏం చెప్తున్నాడండి? భయపడొద్దమ్మా అని ముందే చెప్పాడు. నీకు భయం వేస్తుంది, నేను చెప్పిన విషయం నువ్వు సంతోషపడే విషయం కాదు, ఎగిరి గంతులేసే విషయం అసలే కాదు, నువ్వు భయపడిపోతావు, నాకు తెలుసు, అందుకనే నువ్వు భయపడొద్దమ్మా అని చెప్పి మొదలు పెడుతూ ఉన్నాడండి. దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చెప్పబడిన విషయం ఏంటంటే, సర్వోన్నతుడు అనబడతాడమ్మా నీ కొడుకు, నీ కుమారుడు దావీదు సింహాసనం మీద కూర్చొని దేవుని రాజ్యాన్ని ఏలుతాడమ్మా అని చెప్తున్నాడు. మంచిదే, దేవుని కుమారుడు నా గర్భంలో జన్మిస్తాడా అనేది చాలా మంచిదే, చాలా గొప్ప విషయమే. కానీ మరియ భయపడుతుంది. మరియ మాట్లాడుతుందండి అప్పుడు 34వ వచనంలో, అందుకు మరియ, నేను పురుషుని ఎరగనదానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, అండి అయ్యా నేను కన్యని, వివాహం అంటే అయింది కానీ ఇంకా నేను పురుషుని ఎరగనదానని, ఈరోజు వరకు నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, నిందింపబడకుండా బ్రతుకుతున్నాను, సమాజంలో నాకు ఒక మంచి పేరు ఉంది, నన్ను చేసుకోబోయే వ్యక్తి దగ్గర కూడా నాకు ఒక మంచి పేరు ఉంది, నా తల్లిదండ్రుల దగ్గర నాకు మంచి పేరు ఉంది. ఇంత మంచి పేరున్న నాకు, పురుషుణ్ణి ఎరగని మంచి జీవితం ఉన్న నాకు సడన్గా నాకు ఈ గర్భం ఏంటండి? నాకు గర్భం ధరించి నేను ఒక బిడ్డని నేను జన్మనిస్తే నన్ను అందరూ ప్రశ్నిస్తారు, నీకు ఈ గర్భం ఎలా వచ్చిందని. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నా గర్భంలో పెరుగుతున్నది మామూలు వ్యక్తి కాదు, దేవుని కుమారుడు అంటున్నారు. మరి దేవుని కుమారుడు నా గర్భంలో ఉండేటప్పుడు నేను ఎంత పతివ్రతగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, పురుషుడిని ముట్టుకొనివ్వకూడదు, నా దగ్గరికి రానివ్వకూడదు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న ఆయన్ని నేను ఎలాగ ఆపాలి? అతను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఏమంటే ఆవిడికి స్టార్ట్ అయ్యిందా లేదండి టెన్షను? ఓ స్టార్ట్ అయ్యింది. చెప్పిందా? చెప్పుంటుందా అండి? చెప్పుంటుందా అతనికి? చెప్పే ఉంటుంది. ఎలా చెప్పుంటుంది? మామూలు ఊహించుకోండి, అతను మామూలు భార్య అనుకొని వచ్చాడు, ఆమె దగ్గరికి వచ్చుకొని ఆమె మీద చేయబోతున్నాడు. ఆగండి ఆగండి అని చెప్పి, అయ్యా నాకు ఇందాక నాకు దేవదూత ప్రత్యక్షమయ్యాడండి, నేను ఇప్పుడు గర్భవతి అవుతానని చెప్పారు, నా గర్భంలో దేవుని కుమారుడు ఉన్నాడంట, మరి 9 నెలల వరకు కూడా నేను ఆ బిడ్డకి జన్మనిచ్చే వరకు నువ్వు నన్ను తాకడానికి వెళ్ళలేదు అని చెప్తే అతను ఎలా ఫీల్ అవుతాడండి? మామూలుగా ఆలోచించండి. ఏమో నేనే దొరికానా నీకు ఈ మాయ మాటలన్నీ చెప్పడానికి?
ఏంటమ్మా నేనే నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు, నువ్వేదో తప్పుడు తోవలు తిరిగి ఆ నేరాన్ని దేవుడి మీద తోస్తున్నావా, నువ్వు కల్పనా కథలు చెప్తున్నావా, కట్టు కథలు చెప్తున్నావా అని ఏ భర్త అయినా ఏమంటాడండి? వెంటనే అనుమానిస్తాడు, సందేహిస్తాడు. చిచ్చి నేను ఇలాంటిదాను అనుకోలేదు అని, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, పద పెద్ద మనుషుల దగ్గరికి అని లాక్కెళ్తాడు. వెళ్ళండి, వెళ్తాడు. మరి ఎలా చెప్పిందో మొత్తాన్ని చెప్పింది. చెప్తే అతను నమ్మాడా? అతనేం నమ్మే లేదండి. ఒకసారి చూడండి అమ్మా, మత్తయి సువార్త 1:18 నుంచి చూస్తే, మత్తయి సువార్త 1:18 చదివితే, యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఎవరంటే అమ్మాయి యోసేపు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. చెప్పే ఉంటుంది కదండి ఈవిడ, చెప్పకుండా వదిలేసుకుంటాను ఎందుకు అనుకుంటాడు? చెప్పింది ఈవిడ. ఎప్పుడు చెప్పిందో రాయలేదు కానీ, ఎలా చెప్పిందో రాయలేదు కానీ, చెప్పింది కాబట్టి అతను ఆ రోజు నుంచి అతని ప్లాన్ ఏంటండి విన్నాడో. అతను అందరిలాంటివాడు కాదంట, నీతిమంతుడు. నీతిమంతుడు అంటే తెలుసు కదండి, తప్పు చేయలేనోడు అండి నీతిమంతుడు, పాపం చేయలేనోడు, న్యాయంగా నడుచుకునేవాడు, యథార్థవంతుడు. అనవసరంగా ఆమె పరువు తీయకూడదు. ఆవిడేదో తెలుసో తెలియకో ఎక్కడో ఏదో కాలు జారింది, ఎక్కడో తప్పు చేసింది. ఆమె పరువుని ఎందుకు తీయాలి? ఆమెను ఎందుకు అందరిలో ఆమెని హింసించాలి, కొట్టాలి, చంపాలి? ఆమె పాపాన్ని ఆవిడే పోతుంది. కాబట్టి నేను ఆమెని రహస్యంగా వదిలించుకుంటాం. ఇప్పుడు రహస్యంగా ఎలా వదిలించుకుంటారండి? ఎవరికి చెప్పకుండా అతను ఆ ఊరికి దూరంగా వెళ్ళిపోతాడు ఎక్కడికో. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వదిలించుకున్నట్టు కదా, పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా, పెళ్లి కొడుకు కనపడలేదంటే. అప్పుడు అతని మీదకి రాదు. అలాగా ఏదో చేద్దాం, ఈమెను ఎలాగోలా వదిలించుకుందాం అని ఆ రోజు నుంచి స్కెచ్ చేసుకుంటున్నాడండి అతను. అప్పుడు ఈమె ప్రయత్నం ఈవిడ చేసింది. ఆ మాటలు చెప్పడానికి ఆవిడ ఎంత సిగ్గుపడి చెప్పిందో. నేను గర్భవతినండి అని భర్తకు చెప్పడం అంటే, నువ్వు ముట్టుకోకుండానే నేను గర్భవతినంటే అది చెప్పడానికి అసలు ఎంత కష్టం అండి. అది ఆమె ఎదుర్కొన్న మొదటి విషయం. అప్పుడు దేవుడే సహాయం చేశాడండి. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడండి. శోధనలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, దాని నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడే ఒక మార్గం కూడా చూపిస్తాడు. మరియా దేవుడు చెప్పిన పనిని చేయడానికి సిద్ధపడింది కాబట్టి ఆమెకు వచ్చిన ఆ కష్టాన్ని దేవుడే తప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలా తప్పిస్తున్నాడు? దేవుడు మరలా దేవదూతని పంపించి యోసేపు దగ్గరికి పంపించాడండి. ఇప్పుడు యోసేపుతో ఆ దేవదూత మాట్లాడుతున్నాడు 20వ వచనంలో. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినదని చెప్పారండి. అంటే యోసేపు భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయనకి ప్రవచనాలు చెప్తే ప్రవచనాలన్నీ తెలుసు, బైబిల్ బాగా చదువుతాడు, నీతిమంతుడు. కాబట్టి అవునవునవును కన్యక గర్భవతి కుమారుని కంటదని ఉంది పాత నిబంధనలో, నేను చదివాను. కాబట్టి ఇది నిజమే, ఇది వాస్తవమే. అయితే మరియని దేవుడు అలా అలా ఆ పనికి వాడుకున్నాడు అనమాట. ప్రజల పాపాల నుంచి రక్షించడానికి దేవుని కుమారుడు ఈమె గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల ఆయన ఉద్భవించాడు అనమాట అని ఆయన అంగీకరించాడండి. ఆయన అంగీకరించాడు. ఏమండి, మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మొదట నీతిమంతుడైన యోసేపే ఆమెను అనుమానిస్తే ఇంకా లోకంలో వాళ్ళు అనుమానిస్తారా, అనుమానించారా? చెప్పండి అమ్మా. ఆయన భర్త, పెళ్లి చేసుకున్న భర్త
రహస్యంగా వదిలించేసుకుందాం అనుకున్నాడు. మరి తన తల్లిదండ్రులు, తన చుట్టుపక్కల ఉన్న సమాజం, యోధా మతం ఆమెను ఎంత అనుమానిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆ రోజు వాళ్ళిద్దరూ లోకానికి ఈ విషయాలు చెప్పకుండా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి వాళ్ళిద్దరికీ తెలుసు ఈ సంగతి. కాబట్టి ఆ రోజు నుంచి అతను ఆమెతో ఒక పరిచారకుడిగా ఆమె వెనకాతలు ఉంటూ ఆ బిడ్డ జన్మించే వరకు ఆ యోసేపు మరియకు అలాగ పరిచర్య చేసినట్టుగా మనము దేవుని యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం చూస్తే ఇక రెండవ ఘట్టాన్ని చూద్దామండి. లూకా సువార్త 2:14-48 చూద్దామండి. అంటే దేవుడు గనికి దేవదూతను పంపించి అతనికి చెప్పించకపోతే అతను అన్నంత పని చేస్తాడు కదండి, వదిలించేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకోబట్టి, అతను నీతిమంతుడు కాబట్టి వాక్యానికి భయపడి, వాక్యానికి లోబడి అర్థం చేసుకొని అప్పుడు మరియని కాపాడాడండి. మరి వెనకాతల ఉన్నాడు, ఎవరికి ఈ విషయాలు చెప్పకుండా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళకే పుట్టిన బిడ్డగా లోకానికి పరిచయం చేశారండి. ఆ కుటుంబం అలాగా రహస్యంగా సాగిపోతుంది. ఆ బిడ్డను పెంచుకుంటున్నారు చక్కగా, లోకంలో ఎవరికి ఈ విషయాలు తెలియవు. అలాగే వెళ్ళిపోతుంది. దాదాపుగా 12 సంవత్సరాలు గడిచిపోయిందండి. యేసుక్రీస్తు వారికి 12 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి పస్కా పండుగకి యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళారండి. చూడండి, లూకా సువార్త 2:48 ఆ పండగలో అక్కడ ఆ గ్రామం నుంచి చాలామంది వెళ్తారు. నజరేతు ఊరు నుంచి యోదయలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి వందల మంది, వేల మంది వెళ్తారు. భక్తి పరులందరూ వెళ్తారు. ఆ కోణంలోనే మరియా, యోసేపు, యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళారు. అయితే అది 3 దినాలంతా ప్రయాణం, అంతా దూరం ఆ దేశానికి, గలిలీ దేశానికి. అప్పుడు వాళ్ళు అలాగా వెళ్ళినప్పుడు ఆ పండగలో యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారని రాయబడిందండి. తప్పిపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే, యవన పిల్లలు కదా, 12 సంవత్సరాల పిల్లలు, ఆ పిల్లలు ఆ వయసులో ఉన్న పిల్లలతో నడుచుకుని వస్తుంటారులే, ఊళ్ళోకి వెళ్ళాక దొరుకుతారులే అని మాకంటే ముందెళ్ళిపోయి ఉంటారు అనుకొని వీళ్ళు ఏం చేశారండి, తల్లి తండ్రి అతన్ని పెద్దగా వెతకడం మానేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసేటప్పుడు చూస్తే ఊళ్ళోనూ లేడు. అప్పుడు తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందండి, మా పిల్లలు ఎవరో ఎత్తుకుపోయారు అని ఎంతో బాధ. అందరిని అడుగుతారండి, అతని సాటి వయసులో ఉన్న పిల్లలందరిని అడుగుతారు, బాబు మా యేసు కనపడ్డా అంటే, లేదండి మాతో రాలేదు అని అందరు అనగానే మరలా వెతుక్కుంటూ తల్లిదండ్రులు ఇద్దరు యెరూషలేముకి వచ్చారండి. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారండి. యెరూషలేముకి వచ్చేటప్పటికి 46 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూశారమ్మా? దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళు చెప్పేదంతా వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడంట. ఇతని వయసు ఎంత, బోధకుల వయసు ఎంత, బోధకులకున్న జ్ఞానం ఎంత, యేసుక్రీస్తు వారికి ఎంత? అది చూసినప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపించింది, వీడు ఎక్కడో బొమ్మల దగ్గర ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. ఏమంటే చిన్న గుర్రం బళ్ళు అవి ఉంటాయి కదండి, రథాలు తిప్పుతూ ఉంటారు, సర్కస్సులు, అలాంటి పండగల్లో ఏముంటాయండి, అలాంటి వాటి దగ్గర కదా పిల్లలందరూ ఉంటారు. ఎప్పుడూను సర్కస్ చేసే దగ్గర, కోతులు ఆడించే వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఎక్కడ ఉంటారండి? బొమ్మలు అమ్మేవాడి దగ్గర, కారు బొమ్మలు అయ్యచ్చు, అక్కడే ఉండిపోతారు పిల్లలు. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో బొమ్మల దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడున్నాడండి? దేవాలయంలో ఉన్నాడు, బోధకుల మధ్యలో ఉన్నాడు. ఆ బోధకులు కూడానట ఈయన మాట్లాడే మాటలకు ఆశ్చర్యపోతున్నారు. 47 ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. విస్మయం అందడం అంటే మైమరిచిపోయారు, మైండ్ బ్లాక్ అంటాం కదండి మనం అప్పుడప్పుడు. ఏంటి ఇతని వయసు ఎంత, ఇతను వేసే ప్రశ్నలు ఏంటి, ఇతను ఎప్పుడు ఇన్ని చదివాడు, ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట అండి.
ఆ సమయంలో 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయన్ను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. వాళ్ళకి ఆశ్చర్యం వేసేస్తుంది. వాళ్ళకి ఆశ్చర్యం వేయడం ఏంటి? వాళ్ళకి ముందే తెలుసు కదా అనుకోకండి మీరు. వాళ్ళు ఎప్పుడో 12 ఏళ్ళ కిందట దేవదూత మాటలు విన్నారు. ఇప్పుడు గుర్తుంటుంది ఏంటి అవన్నీ? గత వారం ఏం పాఠం చెప్పాను? ఎవరు చెప్తారు మీలో? ఏమండి? గత వారం చెప్పిన పాఠం పేరే మర్చిపోయారు. 12 ఏళ్ళ కిందట దేవదూత చెప్పాడు, ఈయన దేవుడు కుమారుడని, ఈయన ప్రజల పాపం నుంచి విడిపించడానికి వస్తున్నాడని, దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలడానికి వస్తున్నాడని చెప్పాడు. అవన్నీ గుర్తుంటాయా? వీళ్ళు మనలాంటి రక్తమాంసాలు కలిగిన మనుషులే కదండి. కాబట్టి వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు నా బిడ్డ అనుకుంటున్నారు, నా రక్తం అనుకుంటున్నారు. కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఒక చిన్న బిడ్డని ఎలాగైతే మందలిస్తుందో అలాగ మందలిస్తుందండి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా. ఏమండి? చాలా గౌరవంగా రాశారు. మనమైతే ఏమంటామండి, మన పిల్లలగాని అలా చేసి 3 రోజులు మనల్ని తిప్పలు పెడితే 3 రోజుల తర్వాత దొరికినంటే ముందే ఏం చేస్తారు? బీపీ మీద 2 వడ్డేస్తాం. ఏమండి? 2 వేస్తాం గట్టిగానే వేసి, రే ఇదేం పనిరా, నీకు బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా అని ఏదో 2 తిట్లు తిట్టి ఇంటికి లాక్కొస్తామండి. కానీ ఈవిడ తన ఆవేదన అంతా చెప్తుంది. ఇప్పుడు వాస్తవంగా యేసుప్రభు స్థానంలో మనమే ఉంటే ఏమనాలండి? అమ్మ సారీ అమ్మా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, ఈసారి క్షమించండి అనాలండి. యేసుప్రభు అలాగన్నాడా? ఆయన ఏమన్నాడు చూడండి 49వ వచనంలో, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. ఏమన్నాడమ్మా యేసుప్రభు? మీరెవరమ్మా నన్ను ఎతకడానికి? నేను నా తండ్రి పని మీద ఉండాలి మీకు తెలీదా అన్నాడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా? అది దేవాలయం. అక్కడ చాలామంది ఆ ఊరు వాళ్ళందరూ ఉంటారు. అక్కడ బోధకులు ఉన్నారు. అంతమంది జనసమూహం మధ్యలో తండ్రి అనబడిన యోసేపు నిలబడి ఉండగా, తల్లి ఉండగా, నా తండ్రి వేరే ఉన్నారు అని చెప్తుంటే, అక్కడున్న తండ్రి అయిన యోసేపుకి అది అవమానమా కాదా? చెప్పండి అమ్మా. లోకానికి అతను ఏమనుకుంటున్నాడంటే నేనే అతని తండ్రిని అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు అతను. కానీ యేసుక్రీస్తు వారు నా తండ్రి వేరే ఉన్నాడు అన్నాడు. అయితే ఈ వడ్రంగివాడు కాదా నీ తండ్రి? ఈ వడ్రవాడే పని ఏంటి? కార్పెంటర్ పనులు చేయడం. ఆ పనిలో కదా నువ్వు ఉండాలి. ఇతను కొడుకు అయితే నువ్వు ఆ పని చేయలేదు. నీ తండ్రి వేరే ఉన్నాడు, నీ తండ్రి బోధకుడే ఉంటాడు, నువ్వు ఈ బోధకుడు పని చేస్తున్నావు ఇక్కడ అంటే ఈవిడికి 2 భర్తలు అనమాట. అనుకుని ఉంటారండి. అక్కడ తల్లి పరువు పోయింది, తండ్రి పరువు పోయింది. అవమానం వస్తుందా రాదండి? ఇంకా ఎలాగోలాగా అక్కడ నుంచి ఇంటికి వచ్చారు. కానీ ఇంటికి వచ్చాక యోసేపు చాలా పెద్ద పెంట పెట్టేసి ఉంటాడు. ఏమండి? 12 సంవత్సరాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా నేను దేవుడు కుమారుడు కదా అని అలా ఓచుకుంటుంటే, ఇప్పుడు అందరిలోనూ నేను అతని తండ్రిని కాదని, అతని తండ్రి వేరే ఉన్నాడని అందరిలో చెప్తాడా? నా పరువు తీసేశాడు, ఇంకా నేను ఎలా తలెత్తుకోని తిరగాలి ఊళ్ళోను అని అతను మరీతో గొడవ పెట్టుకొని ఉంటాడండి. చెప్పండి, గొడవ పెట్టుకుంటాడండి. ఎందుకంటే అక్కడే రాయబడింది వాళ్ళట ఏమనండి, అంతటా అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. యేసుప్రభు చెప్పింది పచ్చి నిజం, కానీ వాళ్ళకి ఇంకా అంత గ్రహింపు రాలేదండి. అంత గ్రహింపు లేదు, విన్న వాళ్ళకి రాలేదు, అక్కడున్న యోసేపుకి మరీకి కూడా ఆ మాటని గ్రహించలేకపోయారు. అందులో పచ్చి నిజం ఉంది, కానీ వాళ్ళు అపార్థమే చేసుకున్నారండి ఆయన్ని. ఇంకా ఆ రోజు నుంచి ఎక్కడా కూడా యోసేపు మరీతో పాటు రావడం కనపడదండి. మరీతో పాటు రావడం కనపడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాలు వచ్చాయండి. 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసుప్రభు మనకు కనపడతాడు. ఎలా కనపడతాడంటే, ఊరూరా తిరుగుతూ సువార్త చేస్తూ 12 మంది శిష్యుల్ని వెంట వేసుకొని
ఆయన ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఆయన యోదయ, గలిలయ, సమరయ, పెరయ అన్ని ప్రాంతాలకి వెళ్తూ ఉంటాడండి. ఇంటికి రాడు. ఇంటికి పెద్ద కొడుకు. అసలు ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉండాలండి? ఇప్పుడు వాళ్ళ బాధ్యతలన్నీ తీసుకుంటూ, వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళు పోషిస్తూ, వాళ్ళతో ఉండాలండి అండగా. కానీ యేసుక్రీస్తు వారు చూద్దామంటే కూడా కనపడకుండా, ఎక్కడున్నాడో తెలియకుండా అలా ఉన్నాడు అనమాట దేశాల గంట. ఒకరోజు యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఉన్నాడని తెలుసుకున్నారు. తెలుసుకొని మరియా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందండి. ఏమండి మన పెద్ద బాబు కపెర్నహూములో వచ్చాడంట, మన ఊరికి దగ్గరే కదా, వెళ్ళి చూసొద్దానండి, చాన్నాళ్ళు అయిపోయింది, ఆడు ఎక్కడ కనపడలేదు, నాలుగు కనపడ్డాడు, వెళ్దాం పదండి అంటే తండ్రి ఏమంటాడండి? అంతమందిలో నేను అతని తండ్రిని కాదని చెప్పాడు, అతని తండ్రి వేరే ఉన్నాడంట, ఇంకా అలాంటప్పుడు నాకు అతను కొడుకు ఎలాగవుతాడు? నా బిడ్డ కాదు కాబట్టే కదా నన్ను ఆ మాట అన్నాడు. నా పిల్లలైతే అంటారేటి? నీకు కావాలంటే, నీకు ఏదైనా అభిమానం ఉంటే, నువ్వు కన్నావు కాబట్టి, నువ్వు మోసావు కాబట్టి, నువ్వు చూడాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను అంటాడు. అప్పుడు యేసుప్రభు తర్వాత మరీకి పిల్లలు పుట్టారు, 4 కొడుకులు పుట్టారండి. వాళ్ళ గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 55, 56 వచనాల్లో వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. కుమార్తెలు కూడా పుట్టారు. 4 కుమారులు, 3 కుమార్తెలు మరీకి పుట్టారండి. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలుగా తర్వాత సహజీవనం చేశారు కాబట్టి. అప్పుడు ఆమె భర్త ఎప్పుడైతే రానన్నాడో ఎవరి దగ్గరికి వెళ్తుందండి? మిగిలిన కొడుకుల దగ్గరికి, కూతుల దగ్గరికి వెళ్తుంది. నాయనా అన్నయ్య వచ్చాడంట, చూసొద్దాం రండిరా అని అంటే, వీళ్ళకి ఇంకా అన్నయ్య గురించి తెలియదు పెద్దగా. చూడాలని అనుకుంటారు కదండి. 12 ఏళ్ళప్పుడు మా అన్నయ్య బయటికి వెళ్ళాడు, లేకపోతే చాలా కాలంగా వెళ్ళాడు, ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ కనపడుతున్నాడు, మేము వెళ్ళి చూడాలని ఎంతో ఆశతో తల్లి వెనకతల వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారండి. కాలనటక ఇప్పుడులాగా ఏమైనా బస్సులా, లేకపోతే ట్రైన్లా, ఫ్లైట్లా? ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే కాలినటకని వెళ్ళవలసిందే. ఎంత ప్రయాణం చేసి ఎందుకు వెళ్తున్నారంటే, మా బ్రదర్ని చూడాలని, నా కన్న బిడ్డను చూడాలని ఆమె వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు ఆ సందర్భం ఒకసారి చూడండి అమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. ఏమంటే ఇక్కడ సందర్భం ఏంటండి? యేసుక్రీస్తు వారు ఒకరింట్లో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఈ మరియా, ఆమె 4 కుమారులు వచ్చారు. అక్కడికి వచ్చి ఆ తల్లి ఏమని ఉంటుంది, బాబు జనం చాలామంది ఉన్నారు, నేను లోపలికి రాలేను, నాకు వయసు పెద్దది. వయసు పెద్దదే కదండి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? పోనీ మరియకి 25 సంవత్సరాలు అప్పుడు యేసుప్రభు జన్మించాడు అనుకోండి, ఇప్పుడు యేసుప్రభుకు 33, అంటే దాదాపు 58 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధురాలు ఆవిడ. జనాలు చూసుకొని, నేను లోపల రాలేను బాబు, నీ కన్నతల్లి వచ్చిందని, నీ సోదరులు అందరూ వచ్చారని, చూడడానికి వచ్చారని చెప్పు బాబు, నా బిడ్డ పరిగెట్టుకుని వచ్చేస్తాడు నా కోసం అని ఒక మనిషికి ఎవరికో చెప్పిందండి. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడండి. 48వ వచనం. అందుకైనా 46 నుంచి చదవాలి మనం. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపట నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పినాం. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అయి ఉన్నది అని చెప్పాడండి. అండి ఈ మాట ఆ తల్లి ఆలకించింది, తమ్ముళ్ళు ఆలకించారు. ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా?
మీ అబ్బాయి ఎక్కడో, ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఎక్కడో బెంగళూరులో జాబ్ వచ్చింది అనుకోండి, వాడిని చూడడానికి మేమిద్దరం నిద్రలు అనుకొని 3 రోజులు జర్నీ చేసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా తల్లి, ఎవరన్నా తండ్రి, ఎవరన్నా తమ్ముడు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? చూడడానికి రాకుండా అలా మాట్లాడితే మాకు కోపం వస్తుందో రాదో చెప్పండి అమ్మ. వాడి మీద ఖచ్చితంగా కోపం వస్తుంది. ఏంటి మమ్మల్ని మర్చిపోయేటి ఎంతమంది జనం వచ్చేటప్పటికి? వీళ్ళందరూ అతనికి అవుతారేంటి? అసలు మేము కదా ముఖ్యం, మేము రక్త సంబంధం కదా, మమ్మల్ని పక్కనెట్టాడేంటి ఇతను, మా గురించి అలా మాట్లాడుతున్నాడు ఏంటని. ఒకవేళ కన్న తల్లి కాబట్టి ఓర్చుకుంటుంది ఆ మాట. ఆ తమ్ముళ్ళు ఓర్చుకుంటారా అండి? అమ్మ ఏంటమ్మా ఈ అవమానం? ఇటు లోకరక్షకుడు అన్నావు, భక్తుడు అన్నావు, ప్రేమమయుడు అన్నావు, ఇటు కన్న తల్లినే ప్రేమించలేదు అతను, తోడబుట్టినోళ్ళనే ప్రేమించడం లేదు. ఇదేటమ్మా ఇతనేలా గొప్పవాడు అమ్మ, ఎందుకు గొప్పవాడు అనుకొని చూడడానికి వచ్చాం మేము. చాలా అవమానం జరిగిపోయింది వాళ్ళందరి ముందుని కూడా. ఎప్పుడైనా సరే మా వస్తాడు కదా, మన ఊరు వస్తాడు కదా, మన ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్దాం ఇతని పని. సరే పద, ఇంకా బాగా గౌరవం వచ్చిందని అక్కడి నుంచి తన తల్లిని తీసుకెళ్ళిపోయి ఉంటారండి ఇంటికి. అప్పుడు ఒకరోజు యోహాను సువార్త 7వ అధ్యాయం 1-3 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు తన పెరిగినటువంటి నజరేత్ అనే ఊరికి వచ్చాడండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఖచ్చితంగా అవన్నీ బైబిల్లో రాయలేదు, కానీ ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా మనకు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారే సొంత ఊరికి వెళ్ళవలసి వచ్చిందండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదామండి. యోహాను సువార్త 7వ అధ్యాయము. అటు తర్వాత యూదులు ఆయన చంప వెదికినందున యేసు యోదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యోదయలో అంటే యెరూషలేములో యూదులందరూ ఒకటైపోయి, ఇతను మనల్ని ద్వేషిస్తున్నాడు, మన బోధనలు ద్వేషిస్తున్నాడు, మన ఆచారాలు ద్వేషిస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, కాబట్టి మనం అందరం వేషధారులం అంట, మనం సున్నం కొట్టిన సమాధులం అంట అని ఆ మత పెద్దలు, మత నాయకులు అందరూ కూడా ఏకమైపోయి, ఇలాంటి వాడిని ఉండనిస్తే మన ఆటలు సాగవు, ఇతన్ని ఎలాగైనా సరే చంపేద్దాం అని వాళ్ళందరూ కుట్ర చేస్తున్నారని యేసుప్రభు తెలిసింది. చనిపోవడానికే కదా వచ్చాడు, చనిపోవాలి కదా అనిపిస్తుంది, కానీ దానికి సరైన సమయం కావాలి. అది తండ్రి ఎప్పుడు చెప్తాడో అప్పుడే. ఇంకా గడి రాలేదు కాబట్టి కొంతకాలం ఇంకా ఆయన చేయవలసిన పనులు ఉండబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన ప్రాణాలు కాపాడుకోవడానికి యోదయ నుంచి గలిలయ దేశానికి వచ్చేసాడు. గలిలయ దేశం అంటే ఆయన పుట్టి పెరిగిన దేశం. ఆ నజరేత్ అనే ఊరికి వచ్చాడు. ఎలాగో ఊర్లోకి వచ్చాను కదని ఇంటికి వచ్చాడు. అమ్మ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి, అక్క చెల్లెల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. యూదుల పర్ణశాల పండగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళమో. నాయనా, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేమి ఉపన్యాసాలు ఇవ్వద్దు మా ఇంట్లో, ఇక్కడికి వచ్చి నువ్వేం వాక్యాలు ఎవరికి చెప్పక్కర్లేదు, నువ్వేమైనా చేయాలనుకుంటే నీ శిష్యులు చూస్తారు, అక్కడికి వెళ్ళు. నువ్వు అన్నావు కదా ఆ రోజు, ఎవరన్నా తల్లి, మీరేనా తల్లి, మీరేనా అన్నదమ్ములని, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకో, ఇక్కడ చెప్పుకో, వెళ్ళు యోదయకి వెళ్ళు అంటున్నారండి. అంటే ఇంట్లోకి రానిస్తున్నారా, వెళ్ళిపోమంటున్నారా? ఏంటమ్మా, వెళ్ళిపోమంటున్నారా అండి? అక్కడ తల్లి కూడా ఉంటుందా? పెద్ద కొడుకుని ఇంట్లోకి రానివ్వకపోతే మిగిలిన చిన్న కొడుకులు అందరూ, కూతుళ్ళు అందరూ, ఇల్లంతా ఒకటైపోయి ఆ కొడుకుని రోడ్డు మీద వదిలేస్తే ఆ తల్లికి ఎలా ఉంటుందండి? ఎంత ఏడ్చి ఉంటుందో. పోనీ భర్తను ఒప్పిద్దామంటే భర్త ఏమంటాడు, అదిగో నా తండ్రి వేరే ఉన్నాడని నా పరువు తీశాడు, ఇంకా నేను చెప్పను అంటాడు. కొడుకుల దగ్గరికి వచ్చి మాట్లాడదామంటే ఎవరన్నా సహోదరులు అన్నాడు ఆ రోజు అంతమందిలో, అలాంటి వాడిని ఎలా రానిస్తావు, ఇంట్లో ఎలా ఉండనిస్తావు అంటాడు. పోనీ కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరైనా చెప్పండి అమ్మ అంటే అలామంటారు, ఎవరన్నా సోదరీలు, మీరేనా సోదరీలు అని వాళ్ళందరినీ చెప్పాడు, మేము చెప్పమంటారండి. ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందండి మరియా. ఏమైనా మరీ జీవితంలో ఎక్కడైనా ప్రశాంతత కనపడుతుందా మీకు? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ అంటే ఎక్కడైనా హ్యాపీగా ఉందా? ఆ మాటలు పలకడానికి అసలు ఎవరికైనా కొంచెమైనా సిగ్గు ఉండాలి.
బైబిల్లో లేని పదం కదండి. అలాంటి మాటలు సృష్టించి మరీ హ్యాపీగా ఉంది అంటున్నారు. మరీ ఎక్కడ భూమి మీద హ్యాపీగా ఉందో చెప్పండి, ఏ రోజు హ్యాపీగా ఉందో చెప్పండి. ఎక్కడ మరీ గురించి రాసినా అక్కడ ఆమె కన్నీళ్ళు కనపడుతుంటాయి, ఆమె దుఃఖం కనపడుతుంది, ఆమె ఆవేదన, ఆమెకు అవమానం, ఆమె ఆ అవమానంతో నిండిపోయినట్టుగానే కనపడుతుందండి. యేసుక్రీస్తు వారు అక్కడ ఉండొద్దని వాళ్ళు పంపించేశారండి. అక్కడే అంటాడు 5వ వచనంలో, లేకపోతే 4వ వచనంలో, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అన్నదమ్ములు, నాయన నువ్వు ఇలా చీకట్లో చేయడం కాదు, ఇలా రహస్యంగా పల్లెటూరులో చేయడం కాదు, నువ్వు ఏదైనా చేస్తే సిటీలో చెయ్యి, అక్కడ చూపించు నీ టాలెంట్. ఎందుకంటే అక్కడికి వెళ్తే నేను చంపేస్తారని భయపడి మా దగ్గరికి వచ్చావు, అక్కడికి వెళ్తే నీ గొప్పతనం ఏదో వాళ్ళు చూస్తారు అని హేళన చేసి అతన్ని ఇంట్లో నుంచి తరివేశారండి. కారణం ఏంటంటే ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసమో ఉంచలేదు అని ఇక్కడ చూస్తూ ఉన్నామండి. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో 25వ వచనం మనం చూసినప్పుడు, రేతులో ఉన్న ఇంటికి యేసుక్రీస్తుని ఆయన కుటుంబం రానవలేదు. అది తల్లికి అవమానమే కదండి, తల్లికి అవమానమే. తల్లికి ఇష్టం ఉంటుంది కొడుకంటే, కానీ మిగతా వాళ్ళందరూ సహకరించడం లేదు. కొడుకులు ఎవరు, కూతుళ్ళు ఎవరు, భర్త తన మాట వినటం లేదు. ఆమె ఎంత ఏడ్చుంటుందో. ఆడవాళ్ళు ఏం చేస్తారండి, చెప్తారు, ఎవరు వినకపోతే ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పడుకొని ఏడుచుకొని కూర్చుంటారు. మరీ పరిస్థితి కూడా అలాంటిదేనండి. ఎవరిని ఒప్పించలేక, ఎవరిది తప్పు అని చెప్పలేక నలిగిపోతుంటుంది ఆవిడ మనసంతా. సిచ్యువేషన్ మనం ఊహించుకుంటే తప్ప మనకు అర్థం కాదండి. యోహాను సువార్త 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆమె దగ్గరికి ఎవరో కొప్పరికి వచ్చారు. అమ్మ, నీ కొడుకుని పిలాతు గారు శిక్షిస్తున్నారు, ఆయన దిగంబరుడిగా చేశారు, ఆయనకు ములకిరీటం పెట్టారు, కొరడాలతో ఆయన కొడుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు, ఆయన చర్మం అంతా చీలిపోయింది, రక్తం అంతా కారిపోతుంది, రేపు ఉదయాన్న ఆయనకి సిలువ వేస్తారట, చేతుల్లో కాళ్ళల్లో సోలాలు కొట్టి వేలాడదీస్తారు, నువ్వేదైనా చూసుకోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళమ్మా, ఆయన చూసుకునే అవకాశం ఉంటుంది చివరి గడియ అని ఎవరో కొప్పరు చెప్పారు. అప్పుడు వెంటనే తన భర్తను రమ్మందా, ఏమండి ఒకదాన్ని వెళ్తే బాగోదు, మీరు రండి అనే ఉంటుంది. భర్త ఏమంటాడండి, అమ్మ నేను అక్కడికి వచ్చాననుకో, ఎవరన్నా తండ్రి అన్నాడు అనుకో, నా పరువు మళ్ళీ పోద్ది, నేను రాను అంటాడు. అన్నదమ్ముల్ని అడిగి ఉంటుందా, ఏమండి అన్నీ చచ్చిపోతున్నాడు రా, ఆఖరి చూపు చూసుకుందరే కానీ రండిరా, అన్నయ్యని చూద్దరు కానీ రెండమ్మ అని ఆడపిల్లలు రమ్మని ఉంటుందా లేదా? వాళ్ళేమంటారండి, ఎవరన్నా సహోదరులు అన్నాడు, ఎవరన్నా సోదరి అన్నాడు, నేను రాను అంటాడు, వాళ్ళు నేను చూడమంటారు. ఇంకో మాట అంటారండి, అమ్మ నీకు అతని ముఖ్యం మేము ముఖ్యం తేల్చుకో, ఇక్కడ నుండి వెళ్ళు, అతని ముఖ్యం అనుకుంటే ఇంకెప్పుడు ఇంటికి రాకు, అతని దగ్గరికి వెళ్ళు, ఆయన్ని ముఖ్యం అనుకుంటే మా దగ్గర ఉండొద్దు, మేము ముఖ్యం అనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని ఉంటారండి. అప్పుడు మరియా యేసుప్రభు కోసం, యేసుప్రభుని కడసారి చూడడం కోసం భర్తని పిల్లల్ని అందరిని వదులుకొని అడుగు బయట పెట్టుంటుందండి. అందుకే ఆ సమయంలో ఆవిడ ఒక్కరితో వచ్చింది. యేసుప్రభుని సిలువ మీద వేలాడినప్పుడు యేసుప్రభుని చూడడానికి ఆ కుటుంబంలో ఆవిడ ఒక్కరితో వచ్చిందండి, ఎవ్వరు రాలేదు. ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, వచ్చినప్పుడు అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం కదండి, 25వ వచనం, ఆయన తల్లి సహోదరియు అంటే పిన్ని అవుతుంది ఆవిడ క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి, ఇద్దరు నిల్చున్నారు, శిష్యుల్లో ఒకడే నిల్చున్నాడు. ఎవరంటే యోహాను, ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరమ్మా? యోహాను. అప్పుడు వాళ్ళిద్దరితో మాట చెప్తున్నాడండి, అమ్మా
ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటండి? అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడట. ఆయనతో ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి అన్నాడు. చెప్పంగానే అతను ఏం చేశాడంట? ఆ గడియలోనే ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడంట. అమ్మ, ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా మా ఇంటికి వచ్చి అమ్మనంటే వెళ్తారమ్మా? అమ్మ మార్తమ్మ గారు, నిన్ను నా ఇంట్లో ఉండిపోమంటే ఉంటావా అమ్మ? నువ్వు ఉండవు. ఎందుకు ఉండవు? నాకేవండి, నా కూతురు ఉంది, నా మనవరాలు ఉన్నారు, వాళ్ళందరూ తినగా ఉన్న ఎంగిలినే తిని బతికేస్తాను. నాకేవండి, నేను మా సొంత ఇల్లు ఉంది, మా బంధువులు ఉన్నారు అంటాం. అవునా కాదా అండి? మరి అన్నదండి, అనలేదు. నాకేమో 4 కొడుకులు ఉన్నారు, 3 కూతుళ్ళు ఉన్నారు అన్నదా? నా భర్త ఉన్నాడు అన్నదా? ఎందుకు అనలేదండి? ఆయన చేర్చుకుంటే వెళ్ళి ఆ ఇంట్లో చేరిపోయింది. అంటే కారణం ఏంటి? ఇంటి దగ్గర సంబంధం ఆల్రెడీ తెంచుకొని వచ్చింది ఆవిడ. ఇంక ఇంటికి రావద్దని చెప్పేసి ఉంటారు వాళ్ళు అండి. వెళ్తే ఇంక అట్టేగాని ఇటు రావద్దని అని ఉంటారు. ఆ విషయాలన్నీ యేసుప్రభుకి చెప్పక్కర్లేదు. యేసుప్రభు హృదయాంతరంగా ఎరిగినవాడు. ఏమంటే ఒక మనిషి మా హృదయంలో ఏ బాధపడుతున్నాడో మాట నాలిక రాకమనిపి ఆయనకి తెలుసు కదండి. ఈవిడ ఎన్ని తెంచుకుని నా దగ్గరికి వచ్చిందో ఈరోజు ఈ శనాన్న అని ఆయనకి తెలుసు ముందే. కాబట్టి తిరిగి వెళ్తే ఆమెకి ఇల్లు లేదు, తిరిగి వెళ్తే కొడుకులు లేరు, తిరిగి వెళ్తే కూతుళ్ళు లేరు, ఎక్కడో బిచ్చమెత్తుకొని రోడ్డు మీద అడుక్కొని తినాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు తన తల్లిని అలాగా వదిలేదండి. తన తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. నాయన, ఈ రోజు నుంచి నా తల్లి బాధ్యత నీదే. నువ్వే పోషించాలి, నువ్వే రక్షించాలి, నువ్వే చర్చికి తీసుకెళ్ళాలి, నువ్వే బాప్తిస్మం ఇప్పించాలి. నా తల్లికి ఏనాడు సుఖం లేదు నేను పుట్టిన దగ్గర నుంచి. కానీ ఆమె రక్షణ పొందుకొని పరలోకంలో ఆమె సుఖపడాలి అని యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతను యోహాను చేతిలో పెడితే, మరి ఆ యోహాను ఇంట్లోనే ఉందండి బ్రతికినంతకాలం. ఏంటి ఇక్కడ మనకి ఎక్కడైనా సరే మరియా జీవితం మనం అంతా చదివాం. ఎక్కడైనా ఆమె ఆశీర్వదించబడినట్లుగా, ఆమె హ్యాపీగా ఉన్నట్లుగా, ఆమె ఇదిగో ఈ దీవెని పొందుకుంది యేసుప్రభుని 9 మాసాలు మోసినందుకు. ఈ రకంగా ఆమె సుఖపడిందని ఏమని ఉందండి చెప్పండి? ప్రతి చోట ప్రతి క్షణం అవమానాలు, దుఃఖాలు, వేదన, టెన్షన్. ఎక్కడ ఆమెకి సంతోషం కనపడదండి. ఎంత నలిగిపోయి ఉంటుందో. ఓ నిప్పుల మూట కట్టుకొని కడుపులో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఆమె జీవితం అంతా మారిపోయి ఉంటుందండి, మారిపోయి ఉంటుంది. నిజానికి 7 వారాలు చర్చికి వెళ్తేనే అద్భుతాలు జరిగిపోయి ఆశీర్వాదాలు వచ్చేస్తే మరీకి ఎన్ని రావాలి? ఎన్ని వేల రెట్లు రావాలి ఆశీర్వాదాలు. యేసుప్రభునే మోసింది కదండి. ఏమండి, 7 వారాలు చర్చికి వెళ్ళినాడు గొప్పోడా? యేసుప్రభుని 9 నెలలు మోసిన మరీ గొప్పదా? ఎవరు గొప్పోళ్ళు? మరి ఎవరిని ఎక్కువ దీవించాలి? దేవుడు మరిని దీవించాలి. దీవించాడమ్మా? లేదు. అంటే దీవించలేదంటే ఆమెకి భూమి మీద ఆమెను దీవించలేదు, భూమి మీద ఆమె సుఖపడలేదు. పరలోకంలో ఆమెకు సుఖం ఉంటుందండి, పరలోకంలో సుఖం ఉంటుంది. ఒక మరియ కాదండి, యేసుక్రీస్తు వెంట తిరిగిన 12 మంది అపోస్తలుల గురించి కూడా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులందరినీ కూడా చేతులెత్తి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అలా ఆశీర్వదించి ఆయన ఆరోహణుడు అయిపోయాడంటండి. లోకా గారు రాశారు. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోవడానికి ముందుగా 12 మందిని పిలిచి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి వస్తే వాళ్ళందరూ ఏమైపోవాలండి? కుబేరులు అయిపోవాలి. ఏమ్మా, మేడల మీద మేడలు కట్టేయాలి, ఎకరాలు భూములు కొనేయాలి, బంగారం వెండి ధరించాలి, బహుగా సుఖపడాలి, ఆనందంగా ఉండాలి.
ఉద్యోగాలు, వ్యాపారాలు వాళ్ళకి సమకూడాలి. ఒకసారి మీరు ఎవరినైనా చూడండి, అపోస్తలుల్లో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని ఎరక్కమునుపు ఎలాగుండేవాడండి? రాజా బ్రతుకు, ఏమండి, గుర్రాల మీద తిరుగుతూ ఒక రోమా పౌరుషత్వం కలిగిన మనిషి. ఏం తినాలనుకుంటే తిన్నాడు, ఏం ధరించాలంటే ధరించాడు. ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు. క్రీస్తుని కలిగిన తర్వాత తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ళతో కొట్టబడుతున్నాడు. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, సంఘాల గురించి చింత, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు. అపోస్తలులు 12 మంది కూడా మనం చూస్తే ఎవరి గురించైనా చూడండి. పేతురు, ఏమండి, లేకపోతే యాకోబు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయాడండి. హేరోదు ఖడ్గంతో చంపేశాడు, నరికించేశాడు. కాపాడా యేసుప్రభు వదిలి? యోహాను అయితే పద్మాసు దీపంలో, ఏమండి, ఆయన ఆఖరణ చనిపోయాడండి, చంపబడ్డాడు. ఎవరికి కూడా ఈ లోకంలో ఎవరికి కూడా ఎటువంటి సుఖాలు లేవు, ఎవరికి ఎటువంటి సంతోషాలు లేవు. అందరికీ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఏమండి, వేదనలు, చెరసాలలో గడపడం, బెత్తాల దెబ్బలు. చాలా హింస పెట్టేసేవాడు నీరో చక్రవర్తి, మొదటి శతాబ్దంలో ఉన్న ఆదిమ క్రైస్తవుల్ని. మీకు తెలుసు కదండి, స్తెఫను పరిచారకుడు, ఆయన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేశారండి. ఎందరో, మనకు తెలిసింది కొందరే, తెలియకుండా ఎంతమంది హతసాక్షులు అయిపోయారో మనకు తెలియకుండా, ఎంత భయంకరంగా వేధించబడ్డారో. అంటే బైబిల్ ఏం చెప్తుంది? నిజం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమండి, క్రైస్తవులకి శ్రమలే రావు, శోధనలే రావు. యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి. మీకు సంతోషం కావాలంటే, మీకు ఉద్యోగం రావాలంటే అని సువార్త చేస్తారు. చాలా తప్పండి, పాపం. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం బైబిల్ ఎక్కడ అలా చెప్పడం లేదండి. ఈ భూమి మీద కష్టాలు వస్తాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనకే ఉంటాయి. దేవుడు ఒక్కో సందర్భంలో మనల్ని కాపాడుతాడు, ఒక్కోసారి కాపాడకపోయినా మనం చనిపోతాం. కానీ పరలోకంలో మాత్రం మనం విశ్రాంతి పొందుతాం, పరలోకంలో బహుమానం పొందుతాం, పరలోకంలో నిత్యజీవం పొందుతాం, నెమ్మది పొందుతాం. అది బైబిల్ చెప్తుంది. కానీ ఎవరో చేయలేంది ఈ దేవుడు చేస్తాడని, ఎవరు ఇవ్వలేంది ఈ దేవుడు ఇస్తాడని, ఇక్కడికి వస్తే అప్పులు తీరిపోతాయి, ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు, ఇక్కడికి వస్తే రోగాలు పోతాయి, అది అబద్ధం మాటలండి. అవన్నీ మోసపు మాటలు. బైబిల్లో ఎక్కడ అలాంటి మాటలు ఎవరు చెప్పలేదండి. మీరు ఎవరి జీవితాన్ని చూడండి, బైబిల్లో ఎవరికి భౌతికమైన ఆశీర్వాదాలు ఎవరికైనా ఇచ్చాడండి యేసుప్రభు వారు? ఎవరికి ఇవ్వలేదు. శిష్యుల్ని ఆశీర్వదించాడా? చేతులెత్తి ఆశీర్వదించాడు. ఏంటా ఆశీర్వాదం? ఆ ఆశీర్వాదం అనే మాటలోనే వధ ఉంది. వధించబడ్డారు వాళ్ళు. అదే వాళ్ళకి యేసుప్రభు ఇచ్చిన ఆశీర్వాదం తప్ప ఎవ్వరు కూడా మనం అనుకున్న ఆశీర్వాదాలు అయితే, ఈరోజు మనం కోరుకుంటున్న ఆశీర్వాదాలు వాళ్ళెవరు కోరుకోలేదు, దేవుడు వారికి అవి ఇవ్వలేదు అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను అన్నాడండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తాడు అని చెప్తున్నాడా పేతురు? అనుభవించడు. శ్రమలే రావు అన్నాడా? బాధలు వస్తాయి, బాధలు అనుభవిస్తారు. కానీ ఆ పేరుని బట్టే దేవుని మహింపరచు, ఆ పేరుని బట్టే దేవుని మహింపరచు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 4:19లో, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడండి. ఏ తల్లికైనా ఒక్కరోజే ప్రసవ వేదన కలుగుతుంది. కానీ అపోస్తలుడైన పౌలు గారికి ప్రతిరోజు ప్రసవ వేదనే. ఎందుకంటే ఆయన మొదటి సువార్త ప్రయాణంలో వెళ్ళి కొన్ని సంఘాలు కట్టాడు,
రెండో సువార్త ప్రయాణంలోకి వెళ్ళి కొన్ని సంఘాలు, మూడో సువార్త ప్రయాణంలోకి వెళ్ళి కొన్ని సంఘాలు. ఇదిగో పలానా సంఘంలో కలహాలు ఉన్నాయనగానే పౌలు గారికి ప్రసవ వేదన. పలానా సంఘంలో జారత్వం ఉందంట అని తెలియగానే పౌలు గారికి ప్రసవ వేదన. పలానా సంఘంలో సువార్థికుడిని బాధ పెడుతున్నారని తెలిస్తే పౌలు గారికి ప్రసవ వేదన. పలానా సంఘంలో అబద్ధ బోధలు ప్రవేశించాయని తెలియగానే పౌలు గారికి ప్రసవ వేదన. అందుకే ఆయనకి అన్ని చింతలు ఒక ఎత్తు అయితే సంఘాలు గుర్చిన చింత ఒక ఎత్తు. పౌలు గారు ఎప్పుడైనా మనశ్శాంతికి నిద్రపోయి ఉంటారండి? చెప్పండి. ఆయనకి ఎప్పుడు ప్రసవ వేదనే, ప్రసవ వేదనే, ప్రసవ వేదనే. అంటే పౌలు గారు భౌతికంగా అనుభవించారు, మానసికంగా శ్రమలో అనుభవించినట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు శరీరధరిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి తప్పించువానికి ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ విధేయత కలిగి ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు గురించి రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా ఎలా గడిపాడండి ఈ భూమి మీద జీవితం? మహారోదనతో, కన్నీళ్లతో. యేసుక్రీస్తు వారికి కన్నీళ్ళు వచ్చాయా? ఎప్పుడెప్పుడు? రోజు పగలంతా సువార్త చేయడం, రాత్రంతా కన్నీటి ప్రార్థన చేయడం, దేవుడితో మాట్లాడడం, ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడంట. యేసుక్రీస్తుకే కన్నీళ్ళు తప్పలేదా? తప్పలేదు. అపోస్తలుడైన పౌలుకే కన్నీళ్ళు తప్పలేదా? తప్పలేదు. 12 మంది శిష్యులకి కన్నీళ్ళు తప్పలేదా? తప్పలేదు. యేసుక్రీస్తుని గర్భాన్ని మోసినటువంటి కన్న తల్లికి కన్నీళ్ళు తప్పలేదా? తప్పలేదు. మనమే పాట వాళ్ళమండి. చెప్పండి. ఈరోజు మనకి ఏదైనా చిన్న శ్రమ రాగానే అయ్యో నాకేంటి ఈ శ్రమలు అనుకుంటున్నాం మనం. అయ్యో నాకెందుకు ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా దేవుడి ఆరాధనకు వెళ్తున్నాను, నేను ఎప్పుడు ఏమి దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం లేదు, నాకెందుకు వస్తున్నాయి కష్టాలు, నాకెందుకు వస్తున్నాయి శ్రమలు అని తల్లడిల్లిపోతున్న వాళ్ళు ఎంతోమంది. మధ్యలో దేవుడిని వదిలేసిన వాళ్ళు కూడా ఎంతోమంది. ఏమంటే ఏం చెప్తుంది బైబిల్ మనకి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ మరీని ఏమండి ఏం చెప్తున్నారు అందరూ? ప్రపంచం అంతా ఏమని గొగ్గోలు పెట్టి కేకలేస్తుంది? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ, మేరీ మేరీ. ఎక్కడైనా మరి అమ్మ ఎక్కడైనా హ్యాపీగా ఉందా? యేసుక్రీస్తు వారు ఎక్కడైనా హ్యాపీగా ఉన్నారా? అపోస్తలులు ఎవరైనా ఎక్కడైనా హ్యాపీగా ఉన్నారా? ఆదిమ క్రైస్తవులు ఎవరైనా ఎక్కడైనా హ్యాపీగా ఉన్నారా? ఉన్నారు. ఎక్కడండి? పరలోకంలో. పరలోకంలోనే హ్యాపీ అండి, భూమి మీద కాదు. ఈ భూమి మీద కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి. అవన్నీ మనం ఓర్చుకుంటే పరలోకంలో మనం నెమ్మది పొందుతాం, పరలోకంలో మనం సుఖపడతాం. ఈ 70 సంవత్సరాలు, ఈ క్షణిక కాలం, ఈ తక్కువ కాలం ఏమండి మనకి శ్రమలు వస్తాయి, మన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అలాగని చెప్పి మనం తప్పు చేసి నేరాలు చేసి అవన్నీ దేవుడి వల్లే వస్తాయని చెప్పుకుంటే ఇదో పెద్ద అపరాధం అయిపోద్దండి. ఏమండి మనం చేసిన తప్పులకి మనకు శిక్ష వస్తుంది. తప్పు చేసి శ్రమపడడం అది క్రీస్తునందు శ్రమపడడం కాదు. సువార్త పని కొరకు, దేవుడి రాజ్యం విస్తరణ కొరకు మనం పనిచేసి మనం శ్రమ పడితే ఏమండి అది కదా ఘనత అన్నాడు, అది కదా దీవెన, అది కదా నిజమైన ఆశీర్వాదం. అదండి ఆశీర్వాదం. అందుకనే ఈ సంగతులు మనుషులకి ఎవరికి తెలియదు. ఈ ప్లాన్ అంతా ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసండి. దేవుడికి ముందే తెలుసా మరీకి ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని? ఈ ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. అందుకని చూడండి, ఒక్కసారి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఈమె మరీ కంటే 6 నెలలు ముందుగా ఎలిజబెత్ అనే ఆవిడ బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ తల్లి గర్భవతిగా ఉంది. ఆమెకి ఏదో స్వీట్లు పట్టుకుని వెళ్ళి ఉంటుంది. ఈవిడ బంధువులు కదా, ఆమె దగ్గరికి వెళ్ళింది అనమాట చూడడానికి. ఆమె వెళ్ళినప్పుడు మరియ గర్భంలో ఉన్న యేసుక్రీస్తు వారికి బహుశా 3వ నెల అయి ఉండొచ్చు, ఎలిజబెత్కి 9వ నెల అయి ఉండదు, అంటే 6 నెలలు గ్యాప్ కదండి. అప్పుడు ఆమెను గుమ్మంలో చూడగానే
ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువట గంతులు వేస్తున్నాడంట. అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, మీ ఆడవాళ్ళకి తెలుస్తుంది. బిడ్డ లోపల కదులుతుంటే అందరూ చెప్పేస్తుంటారు, తంతున్నాడు ఈడు అని, గుద్దుతున్నాడని చెప్తుంటారండి. ఈవిడ కూడా ఆ సమయంలో మాట్లాడుతుంది, ఆవిడ ఫీలింగ్ చెప్తుంది. అయితే ఆ ఫీలింగ్కి ముందు మనం చూస్తే ఆ ఎలిజబెత్ అట పరిశుద్ధాత్మతో నిండుకుని మాట్లాడుతుందండి. 42వ వచనం చూడండి బాబు, లేకపోతే 41 నుంచి. ఎలిజబెత్తు మరియ యొక్క 100వ వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసును. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనను. ఎలిజబెత్ కాదు మాట్లాడుతున్నది, ఎలిజబెత్తులో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. ఏమండి? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అవుతావమ్మా, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుందమ్మా అని. అప్పటికి మరీ కూడా అనుకొని ఉంటుందండి. అయితే నాకు బోల్డ్ ఆశీర్వాదాలు వస్తాయి అనుకొని ఉంటుంది. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయమ్మా ఆవిడికి? చాలా ఆశీర్వాదాలు వచ్చేసాయి కదండి, చాలా ఆశీర్వాదాలు వచ్చేసాయి. ఇక్కడ ఏదో రాసుకోవడం మర్చిపోయాం మనం. 5వది ఏంటమ్మా రాయాలి? యేసుప్రభుతో కలిపి 90 పిల్లలు కన్నది మరియా. 90 పిల్లలు ఉండగలిగి ఎవరో ముక్కు ముఖం తెలియని యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను ఇంటికి వెళ్ళి చివరి జీవితం జీవించవలసి వచ్చింది. ఎవరైనా ఆనందంగా ఉంటుందండి? ఈరోజు ఓల్డేజ్ హోమ్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, కానీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి మంచి భోజనం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, ఆడిస్తారు, అన్నీ చేస్తారు. ఆనందం ఉంటుందా? ఏడుస్తారు రోజు ఏదో వేళ. మరియ కూడా ఏడ్చి ఉంటుందా? దయాప్రాప్తురాలా నీకు శుభం అన్న రోజే ఆమె జీవితానికి అశుభం స్టార్ట్ అయ్యింది. అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని వేదనలే. ఏమండి? కాబట్టి మన పాఠం పేరేంటండి? క్రీస్తును కనినందుకు కన్యకకు కలిగింది ఏమిటి? ఏం కలిగింది? ఆమెకి ఏం కలగలేదు, అన్ని కష్టాలే కలిగాయి. మనకి కూడా ఏం కలగవు. మనం కష్టపడితే 4 ఏళ్ళ లోపలికి వెళ్తాయి. మనం కష్టపడి బ్రతికి దేవుడి మీద ఆధారపడాలి. ఈ భూమి మీద కష్టాలు శ్రమలు అన్నీ వస్తుంటాయి మనకు కూడా. మనం భరించాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. విశ్వాసాన్ని వదులుకోకూడదు. ఏంటి నాకే వస్తున్నాయి ఏంటని ఆశ్చర్యపోకూడదు. ఇది మహాభాగ్యం. ఇక్కడ ఎన్ని కష్టాలు వస్తే పరలోకంలో అంత సుఖం ఉంటుంది. లాజరు భూమి మీద కష్టాలు పడ్డాడా? ధనవంతుడు బాగా సుఖపడ్డాడా? సుఖపడిన వాడికి ఏమొచ్చింది? అక్కడ వేదన. కష్టాలు అనుభవించిన లాజరు అక్కడ నెమ్మది. మనం కూడా అంతేనండి. కాబట్టి మనం ప్రభు కొరకు మనం కష్టపడదాం. ప్రభు కొరకు అవమానాలు వస్తాయి, భరిద్దాం, నిందలు వస్తాయి. ఏమండి? కొన్నిసార్లు ఈ మరీకి వచ్చిన కష్టాలతో పోలిస్తే మనకు వచ్చిన కష్టాలు ఏపటండి? చెప్పండి. ఇప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించలేదు, ఈ ప్రార్థనలో ఆశీర్వాదం లేదు అని ఎవరైనా ఉంటారా అలాంటి వాళ్ళు? ఈ పాట విన్న తర్వాత ఎవరైనా హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ అంటారా? ఏమండి? అంటున్నారంటే వాళ్ళకి తెలియక అంటున్నారు. వాళ్ళకి మరియా జీవితం ఏం తెలుసు? వాళ్ళకి మరియా జీవితం ఏం తెలుసు? మరియా జీవితం ఏమిటో బైబిల్ చదివితే తెలుస్తుంది. ఏమండి? మనం కూడా నమ్మకంగా యేసుక్రీస్తుని కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దామండి. ఓపికగా వాక్యమును మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.